ఆత్మగౌరవం. రచన దాసరి వెంకటరమణ. చందమామ కథ. కళ్యాణవరంలో ఉండే సుధాముడు కష్టపడి కూలీనాలి చేసుకుంటూ తన స్వశక్తిని మాత్రమే నమ్ముకుని జీవిస్తుండేవాడు. ఏనాడైనా కూలి పని దొరకనప్పుడు తన కుటుంబంతో సహా పస్తులుండడమే కాని ఎవరినీ దేహి అని అర్థించేవాడు కాదు. సుధాముడు బీదవాడైనా చాలా ఆత్మగౌరవం కలవాడని ఊళ్ళో అందరూ అనుకునేవారు. కానీ కొద్దిమంది మాత్రం అతడి ఆత్మగౌరవాన్ని పొగరుగా అపోహపడి అతడిపై అకారణంగా ద్వేషం పెంచుకునేవాళ్ళు. అదే ఊళ్ళో పశుపతి అనే షావుకారు ఉన్నాడు. ఆయన కూలి పనులు చేసుకు బతికే సామాన్య ప్రజానీకానికి అవసరంలో అప్పులిచ్చి అధిక వడ్డీలు వసూలు చేసేవాడు. ఏనాడు తన దగ్గరకు అప్పు కోసం రాకపోవడమే కాక తనంటే ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు చూపని సుధాముడంటే పశుపతికి ఈర్ష్యగా ఉండేది. ఒకసారి పొరుగురు నుంచి పశుపతి వియ్యంకుడు సోమనాథుడు చుట్టపుచూపుగా వచ్చాడు. ఆయన మాటల సందర్భంలో పశుపతితో, మీ ఊళ్ళో సుధాముడనే కూలివాడున్నాడే, వాణ్ణి మనిషిని పంపి ఒకసారి పిలిపించండి అన్నాడు. అందుకు పశుపతి, సుధాముడా, వాడు ఒట్టి పొగరబోతు వెధవ, ఇంతకు వాడితో మీకు పనేమిటి అని అడిగాడు. పశుపతి అలా అడగగానే సోమనాథుడు ఆశ్చర్యపోయాడు. ఎందువలనంటే ఆయన సుధాముడిని బాగా ఎరుగు, వాడంటే ఆయనకు సదభిప్రాయం ఉన్నది. సుధాముడు కూలి పనులకు మా ఊరు వచ్చి పోతూ ఉంటాడు. వాడు మీరనుకున్నలాంటి వాడు కాదు, కాకపోతే కొంత ఆత్మగౌరవం కల మనిషి అన్నాడు సోమనాథుడు. పశుపతి నవ్వి, అందరూ వాణ్ణి పొగరుబోతుగానే భావిస్తారు అన్నాడు. సోమనాథుడు కూడా నవ్వి, మీకు పొగరుబోతుతనానికి ఆత్మాభిమానానికి తేడా బాగా తెలిసినట్లేదు అన్నాడు. సరే, ఇంతకు మీకు వాడితో పనేమిటి అని అడిగాడు పశుపతి కొంచెం విసుగ్గా. వాడు మా ఊళ్ళోని తిరుపతయ్యకు 4 రోజులు కళ్ళల్లో కుప్పకొట్టే పనులు చేశాడు. దాని తాలూకు కూలి డబ్బులు ఆయన నాకిచ్చి పంపాడు అన్నాడు సోమనాథుడు. పశుపతి వెంటనే తన పనివాడితో సుధాముడిని పిలుచుకురమ్మన్నాడు. అయితే సుధాముడి ఆత్మాభిమానం ఏపాటితో పశుపతికి తెలియపరచాలనే ఉద్దేశంతో సోమనాథుడు పనివాడిని వెనక్కి పిలిచి, నేను వచ్చినట్టు వాడికి చెప్పకు, మీ అయ్యగారే పిలుస్తున్నారని చెప్పి తీసుకురా అని చెప్పాడు. ఇంటి ముందున్న చెట్టు కింద తాడు పేనుతూ పక్కన కూర్చుని ఉన్న ఒక ముసలివాడితో ఏదో మాట్లాడుతున్న సుధాముడు పశుపతి మనిషి చెప్పింది విని, ఈ చేస్తున్న పని ముందు పూర్తి చేయాలి, మీ అయ్యగారితో నాకేం పని లేదు, ఒకవేళ ఆయనకు అంత అవసరమైన పని ఉంటే వచ్చి వెళ్ళమను అని సమాధానం ఇచ్చాడు. అది విని పక్కన ఉన్న ముసలివాడు, అదేమిట్రా సుధామా, అంత పెద్ద మనిషి పిలిస్తే రానని చెబుతావేం అని అడిగాడు. సుధాముడు తేలిగ్గా నవ్వేస్తూ, ఆయన వడ్డీలెలా గుంజుతాడో నాకు బాగా తెలుసు, డబ్బులోనే ఆయన పెద్ద మనిషి అన్నాడు. పశుపతి పనివాడు తిరిగి వచ్చి ఏం జరిగింది చెప్పగానే పశుపతి కోపంగా సోమనాథుడితో, చూశారా, వాడికింత తల పొగరో అన్నాడు. సోమనాథుడు అతన్ని శాంతపరుస్తూ, మీరొక విషయం మర్చిపోతున్నారు, పిలవగానే రావడానికి వాడు మీ పనివాడు కాదు కదా అన్నాడు. అయితే మాత్రం ఊళ్ళో అందరికన్నా ఎక్కువ స్తోమత గలవాడిని నిన్న గౌరవంతోనైనా పిలుపు వింటూనే రావాలి కదా అన్నాడు పశుపతి. సోమనాథుడు ఒక క్షణం మౌనంగా ఊరుకుని, తర్వాత ఒకటి గుర్తుంచుకోండి, మీరలా పనివాళ్ళని పంపగానే వచ్చి చేతులు కట్టుకుని మీ ముందు నిలబడేవాళ్ళు మీతో అవసరం ఉన్నవాళ్ళో లేక రేపు మీ నుంచి ఏదైనా సాయం అవసరం కావచ్చు అని భావించేవాళ్ళు అయి ఉంటారు. కానీ సుధాముడి తత్వం వేరు, వాడు చాలా ఆత్మాభిమానం గల మనిషి అన్నాడు. ఆ మాటలకు పశుపతి అయిష్టంగా తలాడించాడు. అప్పుడు సోమనాథుడు, సుధాముడిది తలపొగురు కాదని, ఆత్మగౌరవం అని ఇప్పుడే రుజువు చేస్తాను అంటూ పనివాడిని పిలిచి, మీ అయ్యగారు జ్వరంతో బాధపడుతున్నారని, చాలా అవసరమైన పని ఉన్నదని సుధాముడికి చెప్పు అన్నాడు. పనివాడి నుంచి ఇది వింటూనే సుధాముడు ఆదుర్దా పడుతూ వచ్చి పశుపతికి సోమనాథుడికి నమస్కరించి పశుపతితో, మీకు ఒంట్లో కులాసాగా లేదని ఇప్పుడే విన్నాను అన్నాడు. నా ఒంట్లో కులాసా మాటకేం గాని మా వియ్యంకుడికి నీతో ఏదో పని పడింది అంటూ పశుపతి చిరునవ్వు నవ్వాడు. సోమనాథుడు సుధాముడికి డబ్బులిస్తూ, ఇది మా ఊరి తిరుపతయ్య మీకు ఇవ్వవలసిన కూలీ తాలూకు డబ్బు, నా చేత పంపాడు అన్నాడు. సుధాముడు డబ్బు తీసుకుని సోమనాథుడికి పశుపతికి నమస్కరించి వెళ్ళిపోయాడు. అప్పుడు సోమనాథుడు పశుపతితో, చూశారా, మీరు అనుకుంటున్నట్టు సుధాముడు పొగరబోతు అయి ఉంటే మీరు రెండవసారి కబురు పంపినప్పుడు కూడా వచ్చి ఉండేవాడు కాదు. మీరు జ్వరంతో ఉన్నారని విని ఏదైనా సాయం కావాలేమో అన్న సానుభూతితో వెంటనే వచ్చాడు, అవునంటారా అన్నాడు. పశుపతి అవునన్నట్టు తల ఊపి, మనుషుల స్వభావాలను అర్థం చేసుకోవడం ఎంత కష్టం, ఇంతకాలంగా వాడు కేవలం పొగరుబోతేనే పొరపడ్డాను అన్నాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.